జగిత్యాల జిల్లా మలయాళ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మలయాళ బ్లాక్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం ఏర్పాటు చేసుకోవడంలోనూ అన్ని రంగాల అభివృద్ధిలోనూ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు వెలమ లక్ష్మారెడ్డి చెప్పారు. దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి ఆర్థిక సామాజిక భారతదేశాన్ని అభివృద్ధి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దారం ఆదిరెడ్డి, తాళ్ల హరినాథ్, అల్లూరి రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సముపార్జనే ధ్యేయంగా 1985వ సంవత్సరంలో అనీ బిసెంట్ నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ దినదినాభివృద్ధి చెంది గాంధీ గారి నాయకత్వంలో అంటే ఎంతోమంది పోరాట యోధులు పోరాడినప్పటికీ ముఖ్యంగా ఆయన నాయకత్వంలో కూడా స్వాతంత్రం సముపార్జించుకోవడం జరిగింది. స్వాతంత్రం ఆర్జించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కూడా ప్రభుత్వాలు ఏర్పరిచి పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశాభివృద్ధి కొరకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా సామాజికంగా భారతదేశాన్ని సమున్నతంగా తీర్చిదిద్దడానికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కొన్నిసార్లు పోవడం, అధికారం కోల్పోవడము, మరికొన్నిసార్లు కోల్పోయినాక కాంగ్రెస్ పార్టీ పోతుందని ఎంతోమంది భావించినప్పటికీ దాన్ని కాంగ్రెస్ పార్టీని శాశ్వత